ప్రభుత్వ పాలన ఎలా అనిపించింది? గతంతో పోల్చుకుంటే ఇప్పుడే బాగుందా లేకపోతే గతం బాగుందా? పెద్ద తేడా ఏం లేదన్న. ఆయన ఏంటంటే సంక్షేమం చూశాడు, ఈయనంటే డెవలప్మెంట్ చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ అమరావతి డిక్లరేషన్ పూర్తిగా తెలిసింది. ఇది మాత్రం మంచిది. రెండోది వచ్చేసరికి ఏంటంటే వాలంటరీ వ్యవస్థ ఒకటి లేదు భయ్య. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ బాగా పేదవాళ్ళు కానీ ఈ వాలంటీర్లు ఉంటే ఇంటింటికి వచ్చి పథకాలని మీకు ఈ పథకం ఉంది, ఈ పథకం ఉంది, మీకు రేషన్ కార్డు ఉందా లేదా, మీరు పలానా అడ్రస్లో ఉంటున్నారు. ఒక హౌస్ అనేది కుటుంబం ఉంటే నలుగురు ఉంటే వాళ్ళు జియో ట్యాగింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇంకేస్ వేరే అంటే అడ్రస్ అయినా హౌస్ షిఫ్ట్ అవుతారు సార్. అంటే ఇల్లు మారినప్పుడు వేరే చోటుకి వెళ్తే ఆ సచివాలయంలో వాళ్ళు ఎక్కడ ఉంటున్నట్టుగా తీసుకునేవాళ్ళు. ఆ సిస్టమ్ అనేది లేదు ఇప్పుడు. దానివల్ల ఏంటంటే పథకాలు అనేది అందవు. ముందర వాలంటరీ వ్యవస్థ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. పథకాలు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాలంటరీ వ్యవస్థ ఉంటే అసలు పథకాలు ఏమన్నా మనకు చేరుతాయా లేదా, దానికి ఏమేం కావాలి, ఎప్పుడులోగా కావాలి అనేది ఈ గవర్నమెంట్ దగ్గర ఒక క్లారిటీ లేదు. అయితే మొన్న రేట్లు ఇచ్చే పంపిణీ విధానంలో ప్రజావేదికలో మాట్లాడుతున్నారు బాబు గారు, తల తాకెట్టు పెట్టైనా పథకాలు ఇస్తాను, అప్పు తెచ్చైనా ఇస్తానంటున్నారు. కరెక్ట్. వాళ్ళ దగ్గర ఖజానా ఎంత ఉందో ఏంటో మనకైతే తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అన్నీ చూసుకోవాలి. అయితే ఇది రోడ్లు వేయడానికి డబ్బులు లేవనేవాళ్ళు. ఇప్పుడు రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు బాగుంటున్నాయి. అలా ఫ్రీగా డబ్బులు ఇచ్చే బదులు ఇలాంటి రోడ్ డెవలప్మెంట్లకు కానీ లైటింగ్ లేకపోయినప్పుడు లైటింగ్ లేయర్ దగ్గర కానీ వాటర్ ఫెసిలిటీస్ మనం చూసాం అక్కడ ముచ్చాలంపాటి దగ్గర అసలు 2-3 రోజుల్లో క్లియర్ చేశారు భయ్య. అది మాత్రం ఫుల్ టాప్, అసలు మంచి ట్రాఫిక్ ఏరియా, అందులో డ్రైనేజ్ సిస్టమ్ అంతా చాలా క్లియర్ చేశారు ఫాస్ట్గా. ఇది మాత్రం చాలా రికార్డ్. అంటే ఇలాంటి పనులు జరుగుతున్నాయి. రిలయన్స్ బయోగ్యాస్ కు సంబంధించిన ప్లాంట్లు 500 చొప్పున వస్తాయి అంటున్నారు ఆంధ్రప్రదేశ్. మొన్న ఏదైతే ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. అవును. నిన్న విశాఖపట్నంలో మరొక కంపెనీ ఓపెన్ అయింది. ఎలా అనిపిస్తుంది? ఇదే డెవలప్మెంట్కి ఇటువంటి వస్తేనే రేపు ఎవరికైనా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అదే ఇప్పుడు ఉపాధి ఎలా కల్పిస్తారని ప్రతిపక్షాలు ఉన్నాయి కదా. ఈ రకంగా 4 చోట్ల పెడితేనే కదా దాని ద్వారా ఉపాధి పొందుతారు. అది తక్కువ జీతాలు కానీ ఎక్కువ జీతాలు ఏదైనా సరే అన్ని రకాలుగాను ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి పడితే ఇంకా బాగుంటుంది. అయితే మన విజయవాడ చుట్టుపక్కల ఎటువంటి కానీ పరిశ్రమలు కానీ ఫ్యాక్టరీస్ కానీ ఏమీ లేవు. ఈ చుట్టుపక్కల వస్తే ఇంకా లేబర్ ఉన్నారు, చాలామంది పిల్లలు పనులకు వెళ్ళకోకుండా ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కలిగినట్టుగా ఉంటుంది. దానికి ఏంటంటే ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక స్విగ్గీ అని, జొమాటో అని, ర్యాపిడో అని తిరిగి హెల్త్లు పాడవుతున్నాయి. కొంత వీటి మీద దృష్టి పెట్టి ఏపీఎఫ్, ఈఎస్ఐ లాంటిది ఇస్తే ఖచ్చితంగా ఒక దగ్గర ఉండి 15,000 సంపాదించుకునే పిల్లలు ఉన్నారు భయ్య. ఇంకా అటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వం ఒక వారం రోజుల నుంచి కసరత్తు చేసిన వక్ఫ్ చట్టాలు నిన్న పాస్ అయ్యాయి. ఎలా అనిపిస్తున్నాయి? ఏదైతే ముస్లింలు సెక్షన్ గురించి అంటున్నారు కదా, దాని గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది కదా, దానిలో వాళ్ళు వద్దు అని అంటున్నారు. కానీ మరి దానికైతే నాకు పూర్తిగా వివరం తెలియదు. తెలుస్తున్నాక ఎవరన్నా అడిగితే అప్పుడు నేను క్లారిటీ చెప్తా. చెప్తున్నా భయ్య, కేంద్ర సపోర్ట్ ఉన్నా కానీ ఇంకా ఈ సంక్షేమ పథకాల కోసమే జనాలు దేవుళ్ళు ఆడుతున్నారు. వాస్తవంగా డెవలప్మెంట్ కోసం కావాలని వీళ్ళకి ఓటేశారు. కానీ ఈ ఓటేసిన దానిలో కూడా వాళ్ళ స్వలాభం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నదానికన్నా కూడా డబ్బులు ఇస్తారని వాగ్దానం చేశారు కాబట్టి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు అన్నారు, ఇంకా అమలు పరచల. ఆ ఉచిత బస్సు అన్న ఇస్తుంటే కొంత అవేర్నెస్ తగ్గేది. బయట అమ్మలక్కలు మాడుకుంటూ ఉంటారు కదా, వింటా ఉన్నా. నేను ఒక బట్టల షాప్లో పనిచేస్తాను గుమస్తాని. మా దగ్గరికి వచ్చే ఆడవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు డబ్బులు ఇచ్చేవాడు, మేము మా భర్తలను డబ్బులు అడిగేవాళ్ళం కాదు, ఇప్పుడు వీడు వచ్చాడు ఎంతవరకు సంవత్సరం అయిపోతుంది, ఎంతవరకు రూపాయి ఇవ్వలేదు అనే మాటలు కూడా సంభాషణ షాపుల్లో మాడుకుంటారు. అమ్మలక్కలు అంటే ఒకళ్ళ దగ్గర కాదు, అక్కడి నుంచి వచ్చి షాపులో ముచ్చట్లు పెట్టుకునే టైప్ కూడా ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నా. ఆడవాళ్ళకు మాత్రం చాలా అలసైపోయాడు. అంటే ప్రకటించి ఇవ్వకపోవడం లేదు. కనీసం దానికి ఒక విధి విధానాలు ఇలా ఇస్తే ఈ టైంకి ఇస్తాము, దానికి మీరు రెడీ చేసుకోండి, వాలంటరీ వ్యవస్థ కూడా త్వరలో తీసుకొస్తాను ఒక ప్రకటన ఉంటే అంత అనిపించదు. అయితే ఏంటంటే ఈ మిగతా పనులన్నీ జరుగుతున్నాయి. ఇదివరకు జరగని పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. రోడ్ ఫెసిలిటీస్ కానీ, కరెంట్ వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. ఆయన ఇప్పటికే పాత అయినా వెళ్ళి ఆ డబ్బులు పనిచేసి చాలా వరకు లోటుపాట్లు పెట్టారని చెప్పి అంటున్నారు. సో అది కొంత ఇల్లు కవర్ చేసుకొని రావాలంటే ఇంకా 2-3 ఏళ్ళు టైం పట్టుద్ది భయ్యా. కాకపోతే ప్రజలు ఊగిపోతున్నారు, మాకేం రావలేదని. అది అంతమించి ఏం లేదు. కానీ ప్రజలకైతే నేను చెప్పేది ఒకటి, ఇదివరకు మన అమ్మ నాన్నలు మన కష్టపడి చదివించేవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో అయినా ప్రైవేట్ స్కూల్లో అయినా సరే. అప్పుడు ఏ గవర్నమెంట్ ఎవరికి రూపాయి సాయం చేయలే. అమ్మఒళ్ళు, అయ్యేవాళ్ళు అలాంటివి లేవు. మరి ఇప్పుడు ఎందుకు కక్కుతు పడతారు నాకైతే అర్థం కావట్లేదు. నేను బట్టల కొట్లో పనిచేస్తున్న గుమస్తానే, నా దగ్గర ఓపుకుంటే నేను చదివించుకుంటా ప్రైవేట్ స్కూల్లో, లేకపోతే మూసుకుని గవర్నమెంట్ స్కూల్లో వేసుకుంటా. కానీ ఎందుకు కక్కుతు పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆటో వాళ్ళకి ఇదివరకు 10,000 ఇచ్చేవాళ్ళు, టైలర్లకి ఇస్తే ఉపయోగం ఉండేదేమో.
ఆ పాత గవర్నమెంట్ అది టైలర్ ఓనర్కి ఇచ్చేవాడు అనమాట. టైలరింగ్ చేస్తారు కదా, ఆ షాపు ఓనర్కి ఇచ్చేవాడు అనమాట. సో వాళ్ళను కూడా ఆయన వైపు లాక్కోవడానికి ఒక ప్రాసెస్ అది. సరే ఏదైతే ఏమైంది, అలా డబ్బు పంచి వేస్ట్ అయ్యి కొంత పోలవరం ఆగిపోవడం కానీ, అది ఆగుంటే ఆ చుట్టుపక్కల కరెంట్ ప్రోడక్ట్ వల్ల ఉద్యోగాలు వచ్చాయి. అదే కదా డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే ఏముంది, ఎవరన్నా లేని కుటుంబం ఒక ఉద్యోగం వచ్చి ఆర్థికంగా స్థిరపడితే అలాగా మార్కెట్లో ఆ డబ్బులు రన్నింగ్ అవుతాయి, అది అభివృద్ధి దోహదం చేస్తుంది. అది పోయినసారి ఆయన క్యాచ్ చేయలేదు. అంటే తెలిసినా అది అమలు పరచలేని విధానం తెలుసు కాబట్టి ఆయనకి ఆయన ధోరణిలో నిలిపాడు. ఆయన అభివృద్ధి అదే సంక్షేమమే అభివృద్ధి అనుకున్నాడు. వీళ్ళేనంటే డెవలప్మెంట్ అవుతుంది కాదనే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లోటుపాట్లో ఉంది కాబట్టి ఇంకొక 10 ఏళ్ళైనా పట్టుద్ది భయ్య పూర్తిగా పికప్ అవ్వాలంటే. అయితే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అవుద్దని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ₹1 పంచడం కాదు, ఆయన విజనరీ చేసిన ఆయన కాబట్టి అటువంటి సీనియర్ ఉంటేనే కానీ మిగతా చిన్న చిన్న ఈ ఎమ్మెల్యేల తాలూకా వాళ్ళు ఏంటంటే సంక్షేమ పథకాల దగ్గర వాళ్ళ వరకు చేసుకుంటారు. వీళ్ళ గవర్నమెంట్లో, ఆయన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు, మొత్తం ప్రజలందరికీ ఈ సంక్షేమం అందాలనే ఇదిలో వెళ్ళారు. నేను అది రెండు చూసాం. వాస్తవంగా అయితే మేమైతే పోయినసారి అబద్ధం చెప్పడం దానికి మీడియా ముందు మేము మోసపోయాం. తెలుగుదేశం గవర్నమెంట్ పోయినసారి మా ఇల్లు పట్టా ఎన్నిసార్లు పెట్టుకుని రావట్లేదని చెప్పారంటే ఈ తెలుగుదేశం పార్టీ కింద ఉన్న వాళ్ళే డబ్బులు ఇస్తే చేస్తా భయ్యా అని అంటే మాకు తప్పదు. ఎందుకంటే మేము పుట్టి పెరిగిన కానీ మాకు ఈ సొంత ఇల్లు అనేది లేదు. ఏదో ఒక ఆశ, వాళ్ళు ఒక 15,000 ఇచ్చాం, ఆ డబ్బులు వేస్ట్, ఎంతవరకు రాలే. తర్వాత ఆ 15,000 కట్టిన తర్వాత మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్ళి మొత్తం అన్నీ అంటే మన పేరు కూడా వచ్చింది లిస్టులో, ఫోన్ కూడా వచ్చింది, మీకు పలానా టైంలో వస్తామని చెప్పని. కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ ప్రకటించారు, ఆగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడంటే ఈ పోయినసారి ఇళ్ల పట్టాలు ఇచ్చినవన్నీ కూడా క్యాన్సిల్, నేను కొత్తగా ఇళ్ల పట్టాలు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాదు అన్నాడు. ఆయన చేసింది ఏమీ లేదు, కానీ పట్టాలు అయితే ఇచ్చాడు, పేరుకే పట్టాలు ఉన్నాయి. మాకు ఇచ్చిన పట్టాలో అయితే కనుక అవి కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి కొన్ని. ఎక్కడ ఇప్పుడు నేను ఉండేది విజయవాడ, పనిచేసేదేమో బీసన్ రోడ్డు, కానీ నాకు ఇచ్చింది ఎక్కడంటే ఈ నున్న, ఆగిరిపల్లి, కనసానపల్లి లోపల కొండపావులూరు. అంటే అక్కడి నుంచి నేను షాప్కి వెళ్ళాలంటే 42 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ 42 కిలోమీటర్లు నేను ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి రోజు అంటే 84 కిలోమీటర్ జర్నీ చేయాలంటే ఆడవుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల విజయవాడ డిస్నీ ల్యాండ్ ఉంది, ఇప్పుడు అది పని చేయట్లేదు. అక్కడ ఆ డిస్నీ ల్యాండ్ పీకేసి ఆ వాంబే కాలనీ సరౌండ్ అనమాట, మొత్తం దాన్నే లైన్ చేసుకుంటే అక్కడ ఫ్లాట్లు కట్టించిన ఈ లోకల్లో ఉండే వాళ్ళ పేద కార్మికులకు కానీ, అంటే మా బట్టల కొట్టుకు కానీ, పారిశారీ కొట్లో పనిచేసే ఫ్యాన్సీ కొట్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఇలా రైతు మార్కెట్లో ఉండే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే చిత్తనాగా భేదాభిక్కి వర్గాలందరూ కూడా విజయవాడలోనే ఉంటూ, నడిబొట్టులో ఉంటూ, సొంత ఇంట్లో ఉంటూ హ్యాపీగా పనిచేసుకుంటూ పిల్లల్ని బాగా చదివించుకుంటారు. అలా సొంత ఇల్లు కనుక మీరు అమలు చేయగలిగితే గవర్నమెంట్ ద్వారా మీకు ఇచ్చిన ఫ్రీ డబ్బులు పథకాలు మాకేం అవసరంలా, ఒక చదువు, ఒక ఆరోగ్యశ్రీ కార్డు అంతే, ఈ 2 అమలు చేయండి చాలు. లేదంటే ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి. అన్న క్యాంటీన్లు పెట్టారు, మళ్ళీ రీఓపెన్ చేశారు, వెరీ గుడ్, అది చాలా బాగుంది. ఇదివరకు చాలా బెస్ట్గా ఎక్కువ కనిపించేవాళ్ళు, దానివల్ల కొంత ఎవరన్నా టైంకి వెళ్తే ఒక ₹5 రండి అని చెప్పి తీసుకుపోతున్నారు, వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు, అది మాత్రం బాగుంది. ప్రభుత్వం పాలన చూశారు, గత ప్రభుత్వం చూశారు, మీకు ఎలా అనిపిస్తుంది? 9 నెలలే కదా. ఇప్పుడైతే ఏం జరగలేదు, రోడ్లు మాత్రం ఇప్పుడే వేస్తున్నారు, ఇప్పుడైతే ఇంకేమీ జరగలేదు. పక్క చూస్తే మొన్న పెన్షన్లు ఇచ్చే విధానం పంపిణీ సభలో కూడా చెప్పారు, అపోహలు ఏమి వద్దండి, ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల పథకాలు లేట్ అవుతున్నాయి, ఖచ్చితంగా మేకల్లా తల్లికి వందనం ఇస్తారంటున్నారు బాబు గారు. అలాంటి అది ఇచ్చే వరకు మా దాని గురించి మాట్లాడు, అది ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒక పక్కేమో జెడ్పీటీసీ, ఎంపీపీ క్యాడర్లో గెలిచిన వాళ్ళతో మాట్లాడుతున్న నాయకులతో ఎవరో జగన్ గారు ఈ క్లైమాక్స్కి వచ్చేసింది, ఇక పథకాలు అనేవి ఇంకా ఆయన ఏం చేయలేరు, ఆర్థిక బడ్జెట్ అనేది అడ్డంగా పెట్టుకుని కేసులు పెడుతున్నారు, పథకాల గురించి అడిగితే అంటున్నారు. ఈయన ఎలా వాళ్ళు కొట్టుకోవడానికి సరిపోతుంది ఏంటి? అలా సార్ మరి చూస్తే సంక్షేమ పథకాలు అమలుకి చాలా డబ్బులు కావాలంటున్నారు ఒక పక్క, మరి హామీలు ఇచ్చున్నారు కదా. హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబు ఫస్ట్ నుంచి అది ఎక్కొట్టడంలో నెంబర్ 1 ఆయన ఏంటి. నెరవేరుతూ జనాలు ఏంటంటే మర్చిపోతారు, జ్ఞాపశక్తి తక్కువ, ఆంధ్ర వాళ్ళకి జ్ఞాపశక్తి తక్కువ. మళ్ళీ వచ్చినా ఏంటి మళ్ళీ నమ్ముతారు, మళ్ళీ ఆస్తారు, జ్ఞాపశక్తి తక్కువ ఆంధ్ర వాళ్ళకి. మళ్ళీ వస్తుంది ఏంటి మీరు ఇప్పుడు ఇవ్వకపోయినా మళ్ళీ ఆస్తారు. ఎలా అనిపిస్తుంది అన్న? నిత్యావసర సరుకుల ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు ఎలా అన్నీ పెరిగినాయిగా, ఏం తగ్గల, పెంచకపోయినా పర్వాలేదు, తగ్గకపోయినా పర్వాలేదు, ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి ఏంటి. పవన్ కళ్యాణ్ గారు ఏదో నేను కొత్తగా బస్సు ప్రయాణం అని చెప్పి తిరుపతి నుంచి పళని అంట కొత్తగా స్టార్ట్ చేశారు, ఎందుకంటే మామూలుగా దైవ దర్శనాలకు అంటారా? అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదు, నాకు అసలు ఆయన ఊసర వెళ్ళి అంటున్నారు కానీ
అసలు ఓసరవెల్లితో పోల్చకూడదు. దానికంటూ దాని తత్వం అనేది ఒకటి ఉంది. మనోడికి ఏ తత్వం లేదు. ఇక ఎటైనా మారగలరు ఏంటి. అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అనేది వృధా. పాల్ గారు కూడా అదే అంటున్నారు. బీఫ్ తిన్నారు కదా మీరు, సనాతన ధర్మం అంటారండి, మళ్ళీ బాప్టిస్ట్ అంటారు, కాసేపు ఏదేదో చెప్తున్నారు. అసలు ఈయన నమ్మొచ్చా అంటున్నారు. ఆయన కూడా రోజుకోసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు పాల్ గారు. ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడచ్చాను, కొంతమంది ఇలాంటి నీచమైన మనుషుల గురించి మాట్లాడకూడదు. ఓసరవల్లి లాంటి మనిషితో కూడా మాట్లాడచ్చు. ఈ ఓసరవల్లి కన్నా నీచమైన మనిషి. 15 ఏళ్ళు బాబు గారి విషయంతో పాటు ముందుకెళ్ళాలి, ఆయన అనుభవం నాకు బాగా కలిసి వస్తుంది అంటున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత వీడియోలు చూస్తే, ఎవరు పవన్ కళ్యాణ్ పాత వీడియోలు చూస్తే ఏంటి, ఆయన చెప్పింది మాట ఆయనకే నికరం ఉండదు ఏంటి. చాలా చాలా ఫూలిష్గా ఉంది. జనాల్ని ఫూల్స్ చేయటం తప్ప ఏంటి. అసలు ఆ వీడియోలు చూస్తే నాకే ఏంట్రా ఇలాంటి మనుషులు ఉంటారా అనిపిస్తుంది నిజంగా. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు, ఇలాంటి నీచమైన మనుషులు ఉంటారా అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు మరి లేట్ అయిపోతున్నాయి కదా సార్. ఒక పక్క చూస్తే వచ్చే సంవత్సరం వచ్చేసినట్టు జూన్ అంటే, ఒక పక్క డిఎస్సి కూడా ఇంకా ఏమీ ప్రక్రియ తేలలేదు. ఇక ఏది అవ్వదండి, ఏం మాట్లాడుతున్నా ఏది అవ్వదు. అవి అయ్యే పనులు కాదు. కేంద్రం ఏమో వక్ఫ్ బోర్డు చట్టాల మీదే మొన్న మీటింగులు జరిగినాయి పార్లమెంట్లో కూడా. మరి అవి ఆ హడావుల్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా వచ్చి చేయగలుగుతారు ఈ పనులన్నీ, సపోర్ట్ అంటున్నారు కదా. ఏది జరగదండి. మోడీని అడిగి ఏంటి చేసే ధైర్యం వీళ్ళకి లేదు ఏంటి. మోడీ దగ్గర రూపాయి బిల్ల తీసుకోలేరు ఏంటి. అది జగన్ హామీలు ఇచ్చారు, నెరవేరుతాయా ఖచ్చితంగా? ఒక 50% అవ్వండి. ఏదో అంటే ఇప్పుడు జగన్ వచ్చిన అందరికి ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇస్తే ఏదో కొంతమందికి ఇచ్చాము. ఎందుకంటే గట్టిగా దాన్ని ఏంటంటే అబద్ధాన్ని కూడా గట్టిగా వాదించి నిజమని చెప్పించగలిగే వాళ్ళు తెలుగుదేశం. మీ అభిప్రాయం 10 నెలలు అయ్యో అంటే పిల్లలకి 15,000 ఇస్తారంటున్నారు కదా ప్రభుత్వం. నాకు తెలియదు, మా అక్కని అడగండి. నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా వస్తూ ఉంటారు కదా మార్కెట్లో, అవి పెరుగుదల ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఎక్కువ రేట్లు తగ్గిస్తే బెటర్. కరెంట్ ఛార్జీలు పెంచుతా అంటున్నారుగా. రోడ్ల వ్యవస్థ ఎలా ఉందా? పర్లేదా గతంతో? పర్లేదు. అంటే ఇప్పుడేమో కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కదా. అప్పటికి ఇప్పటికి ఏమైనా వ్యత్యాసం? రీసెంట్గా కదా గెలిచింది. చూద్దాం ముందు ఎలా ఉంటాయో. అంటే 10 months అవుతుంది వీళ్ళు వచ్చి కూడా. అవన్నీ మరి ఐ డోంట్ నో, రాజకీయం గురించి అందుకే నాకు తెలియదు. అంటే ఏమంటున్నారంటే సూపర్ 6 చెప్పున్నారు ఆల్రెడీ. పాపం కొంచెం ఆర్థిక బడ్జెట్ వల్ల ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. త్వరితగతిన ఇస్తారంటున్నారు. మహిళలకు అన్ని పథకాలు ఇస్తే బాగుంటుందా, లేదా అవసరం లేదా పథకాలు? పథకాలు అనేవి అవసరం లేదు, కష్టపడితేనే కదండి పథకాలు ఇస్తే ఇలా చేయడం ఎందుకు. ఎలా ఉంది మేడం? మరి ఏమో కేంద్రం సపోర్ట్ ఉంది, పోలవరం అమరావతి అని వింటూ ఉంటాం జనరల్గా. ఎలా అనిపిస్తుంది? అంటే అది త్వరితగతిన అయితే కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. వస్తాయి, ఉద్యోగాలు అయితే వస్తాయి. ఉద్యోగాలు అది ఉండడం వల్ల వస్తాయి అనుకుంటున్నాను. ఐటీ సెక్టార్తో పాటు ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అంటున్నారు. అవును, చూడొచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చా మంచిగా? చూడొచ్చు, మంచిగా చూడొచ్చు. చాలామంది ఉన్నారు కానీ నిరుద్యోగులు, వాళ్ళు కల్పిస్తే బాగుంటుంది. అమరావతి తొలిదశల పని పూర్తి అవడానికి 3 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. త్వరితగతిన కాలేజెస్, పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా వస్తాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటారు. బాగానే ఉంటుంది, భవిష్యత్తు అయితే బాగుంటుంది పిల్లలకి. మీకు ఇంకేమి నచ్చినాయి ఈ 10 నెలల్లో మంచి మంచి అంశాలు డెవలప్మెంట్ అంటే ఇంకా అంతవరకు నాకు తెలియదు. మీరు చూస్తూ ఉంటారు కదా వార్తల్లో కానివ్వండి, ఇలాగా బాగుంటుంది అంశాలు, అమరావతి డెవలప్మెంట్ అని, పోలవరం కడుతున్నారని అంటూ ఉంటారు కదా. వాటి మీద త్వరితగతిన అయితే కంపెనీలు వస్తాయి కదా ఫారెన్ నుంచి. కంపెనీలు ఐటీ సెక్టర్, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు అంటున్నారు, వస్తే బాగుంటుందని మనకి అంతగా ఐడియా లేదు. ఇంకేమేమి చూసారంటే నిత్యావసర సరుకుల ధరలు, అలా కదా, నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, కరెంట్ ఛార్జీలు కొంచెం పెరిగినాయి అదొకటి. ఇంకా అంటే ఏం లేదు, టోటల్గా చూసుకుంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, ఎలా బాగానే ఉంది ప్రభుత్వం. అంటే ఏం లేదు, గతంతో ఏంటంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం అభివృద్ధితో కూడిన సంక్షేమం. అంటే ఒక పక్క కంపెనీలతో పాటే సంక్షేమ పథకాలు అంటున్నారు. కొంచెం సమయం పట్టినా ఆగొచ్చు అంటారా? ఆగొచ్చండి,
ఆగొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే జనరల్గా ఏదైనా చేయడానికి కొంచెం డబ్బులతో పని కాబట్టి కొంచెం ఆర్థిక వెసులుబాటు లేదంటున్నారు. అంటే ఖజానాలు డబ్బులు లేక కొంచెం సమయం పడుతుంది, మేకల్లా మిగతా 2 పథకాలు కూడా రిలీజ్ చేస్తాం. మరి అది కరెక్టే కదా. పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వం కూడా చాలా చేసింది, అందుకని చాలా వరకు డబ్బులు లేవు కదా, ప్రస్తుతానికి రావాలి, అందువల్ల ఆగుతాం. అది మరి చూసుకుంటే ఒక పక్క కే పాల్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఐడియా లేదన్న నాకే పాలు గురించి, మనకి ఐడియా ఇంట్లో వస్తుందా, పెన్షన్ వస్తుందా, గ్యాస్ సిలిండర్ అదేం రావట్లేదన్న. ఇంతకుముందు ఏమైనా ఎలిజిబిలిటీ ఉన్నారా, ఇళ్ల స్థలాలు కానీ? ఇల్లు స్థలాలంటే ఐడియా లేదన్న, మన ఎడ్యుకేషన్ అందుకని. తదుపరి ఎలా ఉంటుంది, 4 ఏళ్ళు బాగుంటుందా భవిష్యత్తు? ఎందుకంటే పవన్ గారు కూడా ఉన్నారు కదా. అవునన్న, ఎల్లున్నంత సేపు చదువు బాగుంటుంది, ఉద్యోగాలు బాగుంటాయి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది, మీరు చూసుంటారు కదా, అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. తక్కువలోనే ఉన్నాయి అన్నీ. గతంలో ఎలా అనిపించాయి, అంతకుముందు ఎక్కువ ఉన్నాయి? ఎక్కువే, అంతకుముందు అన్నీ ఎక్కువే కదండి బాబు జగన్ ప్రభుత్వం. మరి ఎలా చూడాలి సార్, అమరావతి పోలవరం పూర్తయితే కంపెనీలు, దాంతోపాటు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అంటున్నారు ప్రభుత్వాన్ని. ఆర్థిక అభివృద్ధితో పాటు అన్నీ ఉంటాయి అంటున్నారు కదా. అవి మనకేం తెలుస్తుందండి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది. కొన్ని అంశాలు ఏమేమి నచ్చింది? అన్నీ నచ్చినాయి, అన్నీ నచ్చింది ఏముంది, అన్నీ నచ్చినాయి. సూపర్ 6లో భాగంగా పథకాలు చెప్పినట్టు ఇస్తామంటున్నారు. ఇప్పుడు వరకు ఇవ్వలేదు, ఇస్తా అంటున్నారు కాబట్టి చూడొచ్చు దాన్ని. అంటే సార్ మేకల్లా తల్లికి వందనంతో పాటు రైతులు పెట్టుబడి సాయం జూన్లో ఇచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కసరత్తు అంటున్నారు. చేస్తా అంటున్నారు, చేస్తే అందరూ సంతోషిస్తారు. తదుపరి ఎలా ఉంటుంది సార్, 4 ఏళ్ళు అమరావతి పోలవరం పూర్తి అవుద్ది, 100% పూర్తి అవుద్ది. ఇక్కడ రాబోయే కాలంలో మన పిల్లలకి చదువులు బాగుంటాయి. విశాఖపట్నంతో పాటు అమరావతి మొత్తం డెవలప్ అయితే కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు కదా. రావచ్చు, ఇప్పుడు డెవలప్ చేసి దానికి కంపెనీ రావడానికే వస్తాం కదా, మనకి రావచ్చు, 100% రావచ్చు, బాగా బాగుంటుంది మన అందరికీ. జగన్ గారు ఏమో అయిపోయింది, క్లైమాక్స్కి వచ్చేసింది అంటున్నారు, నిజంగా వచ్చేసింది? కైమాస్ ఎందుకు వచ్చిందండి, వాళ్ళకి అన్ని సీట్లు ఉంటే ఏమన్నా తక్కువ ఉంటే కైమాస్ వచ్చేసి ఇడిపోతుంది. ఎవరు వెళ్ళిపోయినా ఆయనకి ఫుల్గా మెజార్టీ ఉంది కదా. ఇప్పుడు కూటమి ఇడిపోయినా ఆయన ఫుల్ మెజార్టీ ఉంది కదా, ఎక్కి ఆయనకి కైమాస్ రావడం ఏముంది దానికి. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కేంద్రం మాట వింటుందా ఈసారి? విండిద్ది, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండినా లేకపోయినా ఉండిద్ది. ఎందుకంటే ఈయన సీట్లు ఉన్నాయి కాబట్టి, అక్కడ చంద్రబాబు నాయుడు సీట్లు, తెలుగుదేశం సీట్లు ఉన్నాయి కాబట్టి ఉండిద్ది, వెనకపోయేదని లేదు. తదుపరి ఎలా ఉంటుంది సార్, 4 ఏళ్ళు భవిష్యత్తు ఎలా ఉండదు? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం కదా, మనందరూ బాగానే ఉంటుంది, బాగోవాలి, అందరూ బాగోవాలి, ఇంకా బాగుండాలి మనకి అందరికీ. అంతకని చేసేది ఏముంది, ఇంకా బాగోపోతే చేసేది ఏం లేదు.